దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావాల్సిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. ఆత్మతో ప్రార్థన చేయాలి, మనస్సుతో ప్రార్థన చేయాలి, ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమి అనేది మనం ముందర తెలుసుకోకపోతే మనకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రార్థన చేసినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు మనము ఆ యుద్ధంలో ఎలా జయించాలో మనకి తెలియకపోతే కొంత నష్టము మనకు వస్తుంది, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆత్మీయ అంతా ఒకే రకంగా ఉండదు. రోజు రోజుకి ఒక వారంలో 2 రోజులు అలా ఉండొచ్చు, 2 రోజులు ఇలా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మనకి ఆత్మలో బలము కలుగుతుంది. ఆత్మలో బలము కలిగినప్పుడు మనకి ఒక ఆనందము, సంతోషము, సమాధానము వస్తుంది. దాన్ని బట్టి మనము బలపడతాం. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడండి. ప్రేమ మనకి ప్రేమలో ఉంటే ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుడిని ఆరాధించాలి. ఇలా ఆరాధించినప్పుడు శాంతి మనకి లభిస్తుంది. ఆ శాంతిలో మనము బలపడతాం. ఇప్పుడు మనము కొన్ని బంధించాలి. కొన్ని వాటిని సర్పపు ఆత్మ, పురాతనమైన సర్పపు ఆత్మని బంధించినట్లయితే మనకి కొంత మార్గాలు తెరవబడతాయి. దురాత్మ శక్తులు, దుష్ట శక్తుల్ని బంధిస్తే మనకి మళ్ళీ ఉపశమనం ఉండదు. మళ్ళీ ఏదో ఒక రోగం, ఫైనాన్స్ విషయం, మన ఇంట్లో రకరకాల ఇబ్బందులు, రకరకాల తరచూ వాడు పని అది. ఆడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక టార్గెట్ చేసుకుంటాడు. అందుకు ఆ టార్గెట్ మనం ఏం చేయాలంటే సర్పపు ఆత్మని బంధించాలి. పురాతనమైన సర్పపు ఆత్మను బంధించినట్లయితే మీరు విజయం సాధిస్తారు. ఇప్పుడు మరి ప్రార్థన చేస్తే మనకి అన్ని కంట్రోల్లోకి వచ్చాయంటే వస్తాయి. శత్రు పన్నాగాల్ని మనం చూడాలి. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఏం చెప్తుందంటే, యేసు అని పేరు పెట్టుదువు. ఎవరికి? యేసు ప్రభుకి. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు. ఎవని మాట ఇచ్చి ఉన్నాడో, ఏమని మాట ఇచ్చిన్నాడంటే వాగ్దానము చేస్తున్నాడు. అక్కడ ఆయన మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడు మనకి. ఏమని ఇచ్చాడు మాట? ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఎప్పుడు యుగ యుగాలు ఇస్తానని మాట ఇచ్చాడు. దావీదు సింహాసనము ఆయనకి ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆయన తండ్రి దావీదుకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన యాకోబు వంశస్థుల్లో యుగ యుగాలు ఏలుతాడు. యాకోబు వంశస్థుల్ని యుగ యుగాలు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఇది శాంపుల్. కొన్ని రోజులు మాత్రమే, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయి ఈ లోకంలో మనము జయించాలి అంటే, అపవాదిని జయించాలంటే ఏం చేయాలంటే ఆత్మతో ప్రార్థన చేయాలి, మనస్సుతో ప్రార్థన చేయాలి. మూలుగుతా ప్రార్థన చేసుకుంటాడంట. మనకు తెలియదంట, మూలుగుతా ప్రార్థన చేసుకుంటాడంట ఈ ఆత్మ. మనకు తెలియదు ఏంటి నష్టం వస్తుంది, అంత మాట నష్టం వస్తుంది. మనం ఏం చేయాలంటే
కోటగా కంచి వేసుకోవాలి. ఎప్పుడైతే కంచి వేసుకుంటామో వాడు మనల్ని ముట్టడు. ఈ 3వ యోహానులో ఉంటుంది, పరిశుద్ధుల శిబిరాలను వాడు ముట్టడంట. పరిశుద్ధుల శిబిరాలో వాడు ముట్టడంట. తరచూ ఫైనల్స్, ఇంట్లో గందరగోళం, ఇంట్లో చెప్పలెగరేసేసుకుంటాం, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవటం, శాంతి లేకపోవటం, ఇలా చర్చి నుంచి వస్తే చాలు రకరకాల ఇబ్బందులు, బాధలు, కొట్టేసుకుంటాం, దెబ్బలాడేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ప్రార్థన జీవితాన్ని పరిపక్వత ఉండడానికి మనకి ఛాయిస్ ఉండలేదు అక్కడ. అసలు ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఎలా మనకి ముందుకు వెళ్ళాలి అనేది మనకి మైండ్. ఒకవేళ మీ ఆయన గారు కానీ చిన్నారావు గారు కానీ మీ మీద రివర్స్కి వస్తున్నారనుకో, మీరు ఏం చేయాలంటే మౌనంగా స్తుతించాలి. ఇది తెలియదు. కాలికి కాలు, చెయ్యికి చెయ్య, పన్నుకు పన్ను ధర్మశాస్త్రం. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత, నువ్వు వెళ్తావా నేనే వెళ్తా, అట్లా వాటకి మాట ఎదిరిస్తే ఇంట్లో గొడవ అయిపోతుంది. ఒక చిన్నారావు గారు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు ఓహో వీడు వచ్చేసాడు అనమాట, పూనేసాడు, వీడు వచ్చేసాడు, మన ఇంట్లోకి వచ్చేసాడు. వీడు ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును. ఇప్పుడు ఇలాగ మనము వాడిని ఎదిరించినట్లయితే, ఇలా వాడిని ఎదిరిస్తుంటే వాడు మళ్ళీ మళ్ళీ తరచుగా వస్తూ ఉంటాడు. మనకి ఏమంటే హద్దులు, సరిహద్దులు ఉంటాయి. కంచి వేసుకోవాలి, పిల్లల చుట్టూ కంచి వేసుకోవాలి, కుటుంబాల చుట్టూ కంచి వేసుకోవాలి. ఇప్పుడు టార్గెట్ మనం ఎవరంటే పురాతనమైన సర్పపు ఆత్మ. దీన్ని టార్గెట్ ఈయన్ని ఎప్పుడైతే బంధిస్తారో మొత్తం అన్నీ కూడా అందరూ కూడా ఏం చేస్తారు? అమ్మ నీకు తెలుసు, వాక్యం బాగా తెలుసు కదా. గొల్యాతు ఒక రాయి ఇసరగానే ఇక్కడ తగిలింది కదా, తగలగానే దావీదు పీకి నరికేశాడు కదా, పట్టుకుని వస్తాడు కదా. అప్పుడు ఏం జరిగింది చెప్తావా కొంచెం? అందరూ పారిపోయారు. ఎంతమంది సైన్యం, ఫిలిప్తీయుల సైన్యం అంటే మామూలు సైన్యమా? సైన్యం ఇప్పుడు ఎప్పుడైతే మెయిన్ టార్గెట్ని ఎప్పుడైతే టార్గెట్ చేసుకుంటామో, ఆ టార్గెట్ చేసుకుని వాడిని ఎప్పుడైతే సర్పపు ఆత్మను బంధిస్తామో అన్నీ జరుగుతాయి. అర్థమైందా? మీరు నేర్చుకోండి ఇంట్లో, కుటుంబంలో. ప్రతి చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువ విషయంలో నమ్మకంగా ఉంటాడు. వాడిని ఎప్పుడైతే బంధిస్తామో మనకి విజయం వస్తుంది. ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయంలో మనకి ఎంత గురించి చెప్తారో, ఏంటి ఆ సంఘం అలాగా, ఈ సంఘం ఇలాగా, నీ క్రియలు ఎరుగుదును, నీ సాహసం ఎరుగుదును, నీ అంతా తెలిసి నాకు అన్నీ చెప్పి అన్ని అపవాదాలు మొప్పి ఏం లాస్ట్కి నీతి ఏముంది? జయించాలి, జయించి వానికి ఒక స్తంభంగా చేస్తాను, జయించి వానికి అని అలాగే చెప్తున్నప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ యేసు అనే పేరు, మన యేసు ఎప్పుడైతే జన్మించాడో ఆయన కాలం అంటే యుగ యుగాలు ఉంటుందంట. యాకోబు వంశస్థులు యుగ యుగాలు ఏలును. 1:32 చదవండి. లూకాసు వార్త 1:32లో ఉంటుంది, చదువుకోండి తర్వాత. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థుల్లో యుగ యుగాలు ఆయన ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. మన రాజ్యము అంతము లేనిదై ఉంటది. యుగ యుగాలు ఆయనతో ఉంటాం. ప్రకటన గ్రంథం 12:10 చదువుకోండి కావాలంటే. రాజ్యము, శక్తియు, బలము, రక్షణ ఇప్పుడు క్రీస్తు ఆయను. ఇప్పుడు క్రీస్తు రాజ్యం వచ్చింది. క్రీస్తు రాజ్యంలో వీడి యొక్క చలామణి ఏంటి? వాడిని చంపలేదు, శిలువు మీద వాడి తొక్కేసాడు యేసయ్య. ఇప్పుడు మనం బెదిరిస్తే వెళ్ళిపోతాడు, భయం ఉంది వాడికి. మనం మకాళ్ళు వేస్తే భయం ఉంటుంది. కానీ పతి చిన్న విషయంలో వచ్చి అడ్డం
ఆటంకాలే మన సహోదరుల మీద నింద మోపివాడాడు. నింద మోపి అది ఇది ఇది అది చెప్పేవాడు, చాడీలు చెప్పేవాడు. అబద్ధము అనే లోకాన్ని కట్టుకున్నాడు. పాప పురుషుడు వాడి పేరు, ఆడు అపవాది, సైతాన్ వాడి పేరు. ఇలాగా వీడు ఏం చేశాడంటే మనల్ని అంతా మోసం చేసి విధేయతలో, విశ్వాసంలో, పవిత్రతలో, త్యాగంలో, నిజాయితీలో, ప్రేమలో ఎన్నటిని తొంగలో తొక్కేసి కోపం, ద్వేషం, మాహం, అసూయని తీసుకొచ్చి, అబద్ధాన్ని తీసుకొచ్చి, మోసాన్ని తీసుకొచ్చి పిచాచిల్లాగా చేసేసాడు అందరినీ, ప్రతి ఒక్కల మైండ్ సెట్. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కలెక్టర్లు అందరికీ కూడా ఎక్కించేసాడు. ఇంకా ఏం లేదు, ఇంకా ఒకటే నిరీక్షణ, యేసు పుట్టాడు మనకి, ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఆయన వచ్చి మన పాపాలు కడిగి క్షమించి, ఎపిసి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అంట ఆయన మనల్ని ప్రేమించారంట. ప్రేమించి మన కోసం సిలువెక్కి ప్రాణం పెట్టి మనల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేసి మనకి విజయం ఇచ్చాడు, జయమిచ్చాడు. జయమిస్తే మనము ఆయన రాజ్యంలో, ఆయన యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అయ్యా నీ రాజ్యము యుగ యుగాలు ఉంటుందయ్యా. నీ రాజ్యంలో మేము ఉన్నామయ్యా. అయ్యా ఇక్కడ అనేక మందికి, ఇంకా 2000 మంది జాతులకి సువార్త అందటం లేదయ్యా. వీళ్ళందరికీ సువార్త అందాలి అంటే ప్రభువా, అయ్యా మీ సహకారం కావాలి, మిఖాయేలు దూతలు కావాలి, మాకు సపోర్ట్ కావాలి తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృప చూపండి, రక్షించండి, దీవించండి, బలపరచండి, స్థిరపరచండి, సిద్ధపరచండి. చిన్న మందా భయపడకూడదు. రాజ్యం ఇవ్వడానికి మీకు నేను ఉన్నాను, మీకు రాజ్యం ఇస్తాను. రాజ్యము మీది, పరలోక రాజ్యం మీది. భయపడకండి, చిన్న మందే భయపడకండి అని చెప్పేవుతాను. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.